ఆచి చికెన్ మసాలా. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వని దిక్కుమాలిన ప్రభుత్వమని ఏకంగా అసెంబ్లీలోనే మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ ను అభివృద్ధి చేసుకున్నట్లు నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఉండదా అని ప్రశ్నించారు. మంత్రులకు తప్ప ఎమ్మెల్యేల నియోజకవర్గంలో బిల్లులు ఇవ్వటం లేదని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఇక ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి మంత్రులు మాత్రమే కాదు, ఎమ్మెల్యేలు అందరూ కలిస్తేనే ప్రభుత్వం అని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేకి ఒక మాట చెప్తున్నావు బాధతోటి అధ్యక్ష, కేవలం మంత్రుల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు, వాళ్ళు బిల్లు వస్తున్నాయి, కానీ ఎమ్మెల్యేల నియోజకవర్గంలో మాత్రం బిల్లులు రావడం లేదు అధ్యక్ష. ఇది ఎందుకు? ఎమ్మెల్యే లేకుంటే ముఖ్యమంత్రి మంత్రి ఉన్నా అధ్యక్ష? ఈ ప్రభుత్వం ఉందా? ఈ ఎమ్మెల్యేలు అందరూ కలిస్తేనే ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ అయింది. గవర్నమెంట్ ఫామ్ అయితేనే ముఖ్యమంత్రి మంత్రులు. మంత్రుల చుట్టూ అడుక్కోవాల్సిన పరిస్థితి, ముఖ్యమంత్రి దగ్గర బిల్లు కోసం పోవాల్సిన పరిస్థితి ఏంటి అధ్యక్ష? ఇది చాలా బాధాకరం. ఎమ్మెల్యేలకు ప్రయారిటీ ఇవ్వాలి. ఏదైతే మీరు టాప్ ప్రయారిటీలో చెప్తా, నాకేం భయం లేదు. అధ్యక్ష ఏమంటారు అంటే, నేను అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఒక మాట చెప్తున్నావు బాధతోటి అధ్యక్ష, కేవలం మంత్రుల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు, వాళ్ళు బిల్లు వస్తున్నాయి, కానీ ఎమ్మెల్యేల నియోజకవర్గంలో మాత్రం బిల్లులు రావడం లేదు అధ్యక్ష. ఇది ఎందుకు? ఎమ్మెల్యే లేకుంటే ముఖ్యమంత్రి మంత్రి ఉన్నా అధ్యక్ష? ఈ ప్రభుత్వం ఉందా? ఈ ఎమ్మెల్యేలు అందరూ కలిస్తేనే ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ అయింది. గవర్నమెంట్ ఫామ్ అయితేనే ముఖ్యమంత్రి మంత్రులు. మంత్రుల చుట్టూ అడుక్కోవాల్సిన పరిస్థితి, ముఖ్యమంత్రి దగ్గర బిల్లు కోసం పోవాల్సిన పరిస్థితి ఏంటి అధ్యక్ష? ఇది చాలా బాధాకరం. ఎమ్మెల్యేలకు ప్రయారిటీ ఇవ్వాలి. ఏదైతే మీరు టాప్ ప్రయారిటీలో చెప్తా, నాకేం భయం లేదు. అధ్యక్ష ఏమంటారు అంటే, నేను అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఒక మాట చెప్తున్నావు బాధతోటి అధ్యక్ష, కేవలం మంత్రుల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు, వాళ్ళు బిల్లు వస్తున్నాయి, కానీ ఎమ్మెల్యేల నియోజకవర్గంలో మాత్రం బిల్లులు రావడం లేదు అధ్యక్ష. కోమటిరెడ్డి చేసిన కామెంట్స్ ను మనం చూసాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ని మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, ఇంతకు ముందు అంటే కాంగ్రెస్ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి ఏ విధంగా అయితే పార్టీకి రాజీనామా చేశారో మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ కూడా అదే తీరులో ఉన్నాయని చెప్పుకోవచ్చా? బిల్లుల కోసం అడుక్కోవాలా, ప్రయారిటీ ఇవ్వాలంటూ కూడా ఆయన అసెంబ్లీ సాక్షిగా ఏ విధంగా అయితే సీఎం పైనే కామెంట్స్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు కామెంట్స్? మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత ప్రభుత్వంపై అటు సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా అసెంబ్లీ సాక్షిగా కూడా ఎమ్మెల్యేలకు నిధుల మంజూరు విషయం కావచ్చు, అభివృద్ధికి సంబంధించినటువంటి పనుల విషయంలో కూడా వివక్షత చూపుతున్నారంటూ కూడా ఆయన హాట్ కామెంట్ చేయడం జరిగింది. కేవలం ముఖ్యమంత్రి నియోజకవర్గంతో పాటు మంత్రులు ఉన్నటువంటి నియోజకవర్గాలకు మాత్రమే నిధులు కేటాయిస్తున్నారు, బిల్లులు కూడా చెల్లింపు చేస్తున్నారు. ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారికి నిధులు ఇవ్వడం లేదు. ఇటు బిల్లుల విషయంలో మంజూరు చేసినటువంటి పనుల విషయంలో పనులు చేసే విషయం పైన కూడా బిల్లులు ఇవ్వడం లేదంటూ కూడా సొంత కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి సొంత ప్రభుత్వంపై కూడా ఆయన అసెంబ్లీ సాక్షిగా కూడా కామెంట్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే గతంలో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా బహిరంగంగానే ఏదైతే విమర్శలు కూడా చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి నిధుల విషయంలో కావచ్చు, పనులు చేసినప్పటికీ బిల్లులు ఇవ్వడం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. వారం రోజుల్లో బిల్లులు చెల్లింపు విషయంపై నిధులు విడుదల చేస్తానంటూ కూడా మాట ఇచ్చారు. కానీ 3 వారాలు అవుతున్నా కూడా బిల్లుల విషయం గానీ నిధుల విషయం గానీ పట్టించుకోవడం లేదంటూ కూడా ఆయన సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. అటు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా పలుమార్లు ఇలాంటి విమర్శలు చేయడంతో పాటు తనకు మంత్రి పదవి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో అధిష్టానం ఇస్తున్నటువంటి మంత్రి పదవి విషయంలో కొంత జాప్యం జరుగుతుండడం, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడి 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఆ విషయంలో ఆయనకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా, మంత్రి పదవి ఇవ్వకుండా ఉండడంతో బహిరంగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం పైన కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ అధిష్టానం పైన కొంత విమర్శలు బహిరంగంగానే చేస్తూ
వస్తున్న సిచ్యువేషన్ గతంలో చూసాం. కొన్ని రోజులుగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వం పైన సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా కొంత పొగుడుతూ మాట్లాడిన సందర్భం కూడా చూసిన పరిస్థితి. కానీ ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా కూడా నిధుల విడుదల విషయం కానీ, నియోజకవర్గాలకు సంబంధించి నిధుల కేటాయింపు విషయంలో కానీ కొంత వివక్షత చూపుతున్నారు అంటూ కూడా ఆయన విమర్శలు చేసినట్టుగా కూడా కొంత బయట చర్చ సాగుతుంది. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతున్న సమయంలో మంత్రులకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ఎక్కువ నిధులు అన్ని శాఖలకు సంబంధించినటువంటి నిధులు కేటాయింపులు చేస్తున్నారు, కానీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారి నియోజకవర్గాలకు నిధులు ఇవ్వడం లేదంటూ కూడా ఆయన మాట్లాడిన సందర్భం చూసాం. మరోవైపు ఎమ్మెల్యేలు లేకుండా మంత్రులు గాని, సీఎం రేవంత్ రెడ్డి గాని, కాంగ్రెస్ ప్రభుత్వం గాని ఎలా ఉంటుంది, నిధుల కేటాయింపు విషయంలో ఎందుకు వివక్షత చూపుతున్నారంటూ కూడా ఆయన అసెంబ్లీ వేదికగా మాట్లాడడం పట్ల కూడా కొంత రాజకీయంగా చర్చకు దారితీసిందని చెప్పవచ్చు. కొంత ప్రభుత్వం పైనే, సీఎం రేవంత్ రెడ్డి పైన, మంత్రుల పైన కూడా ఆయన విమర్శలు చేయడం కొంత రాజకీయంగా హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. గతంలో కూడా చాలా సార్లు సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా హాట్ కామెంట్స్ చేయడం, అవసరమైతే తనకు మంత్రి పదవి ఇస్తారా ఇవ్వండి, లేదంటే సీఎం సీట్ కే ఎసరు పెడతానంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రజలకు మేలు జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేవలం మాటలు చెప్తున్నారు, సంక్షేమ పథకాల అమలు విషయంలో కొంత జాప్యం జరుగుతున్నట్టు కూడా ఆయన అటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా కూడా మాట్లాడిన సిచ్యువేషన్ చూసాం. ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడినటువంటి ఏదైతే ఎమ్మెల్యేకు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నిధుల విషయంలో కొంత వివక్షత చూపుతున్నారంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఎటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాయని కూడా కొంత రాజకీయంగా కూడా విశ్లేషకులు చెప్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. జానయ్య, అంటే మనం ఇంతకు ముందు చూస్తే ఏదైనా అధికార పార్టీ పైన ప్రతిపక్ష నేతలు ఇటువంటి ఆరోపణలు గుప్పించడం అనేవి చాలా కామన్ గా ఉంటాయి. కానీ సొంత పార్టీలో ఉన్న వ్యక్తే ఎమ్మెల్యేలు నిధుల కోసం అడుక్కోవాలా ఈ ప్రభుత్వాన్ని అంటూ కూడా ఆయన ఏ విధంగా అయితే హాట్ కామెంట్స్ చేశారో కూడా చూస్తున్నాం రాజగోపాల్ రెడ్డి. మరి దీనికి సంబంధించి అధిష్టానం ఏమైనా చర్యలు తీసుకుంటుంది అనుకోవచ్చా? మరి ఇప్పుడు చేసిన కామెంట్స్ కి సంబంధించి మరి సీఎం రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందించే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? గతంలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలుమార్లు కాంగ్రెస్ ప్రభుత్వం పైన, సీఎం పైన ఘాటు విమర్శలు చేసిన సందర్భం చూశాం. కానీ ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా ఆయన ప్రభుత్వాన్ని ఇరకటంలో పెట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైనే, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటూ ప్రభుత్వం పైనే ఆయన విమర్శలు చేయడం పట్ల కూడా కొంత ఏదైతే కాంగ్రెస్ లో రాజకీయంగా కొంత దుమారం లేకిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలకు నిధుల కేటాయింపు కానీ, బిల్లులకు విడుదల విషయంలో కేవలం ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఈ విధంగా మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఏదైతే ఫామ్ లో ఉంటుందో వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు కావచ్చు, మంత్రులకు సంబంధించి ఎక్కువ నిధులు కేటాయింపు కానీ, అభివృద్ధి పనులకు సంబంధించి కూడా ఏదైతే ప్రభుత్వం అధికారంలో ఉంటుందో వారికే ఎక్కువ నిధులు కేటాయిస్తారు. కానీ ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి నిధుల కేటాయింపులో కొంత తక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ రాజగోపాల్ రెడ్డి మున్గోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన తీరు ప్రతిపక్షంగా ఉంటూ మాట్లాడినట్టుగా కూడా వ్యవహరించారనేది కూడా కొంత అక్కడ మాట్లాడిన సిచ్యువేషన్ బట్టి బయట మాత్రం చర్చ సాగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉంటూ ఎమ్మెల్యేలు నిధుల కోసం అడుక్కోవాలంటూ కూడా ఆయన ఘాటు విమర్శలు చేయడం ఇటు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా ఉంది. మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి వరకు నిధుల కేటాయింపు లేదు, తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగడం లేదంటూ కూడా గతంలో చాలా సార్లు రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేసిన సందర్భం ఉన్నది. ఈ రోజు అసెంబ్లీలో కూడా అందరి ఎమ్మెల్యేలను వెనకేసుకొచ్చే విధంగా కూడా ఆయన మాట్లాడిన సిచ్యువేషన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యల పట్ల కొంత సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారనేది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది. గతంలో బహిరంగంగానే విమర్శలు చేసినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం గాని, సీఎం రేవంత్ రెడ్డి గాని ఈ రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి విమర్శల పైన ఎవరు కూడా స్పందించకపోవడం కూడా ఉంది. కానీ ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం పైనే విమర్శలు చేయడం, ఎమ్మెల్యేలను కించపరుస్తున్నారు, నిధుల విషయంలో వివక్షత చూపుతున్నారు అంటూ కూడా అడుక్కోవాలా అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గాని, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పిసిసి కానీ ఈ విషయం పైన రాజగోపాల్ రెడ్డి తీరు పట్ల కొంత
ఏమైనా చర్యలు తీసుకుంటారా అనేది కూడా కొంత ఉత్కంఠ రేపుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి సీటు మంత్రి పదవి ఇవ్వకుంటే సీటును కూడా కొట్టేస్తానంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కొంత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ఢిల్లీ అధిష్టానం వద్ద కూడా కొంత సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు కొంతమంది మంత్రులు రాజగోపాల్ రెడ్డి వ్యవహార విషయం పైన కూడా చర్చించడంతో అక్కడ అధిష్టానం కూడా రాజగోపాల్ రెడ్డి తోటి పిలిచి మాట్లాడాలంటూ కూడా అధిష్టానం సూచించిన నేపథ్యంలో కొంత రాజగోపాల్ రెడ్డి తగ్గినప్పటికీ ఈ రోజు మళ్ళీ అదే విధంగా వ్యవహరిస్తుండటంతో కొంత రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం కొంత ఉత్కంఠ రేపుతుందని మాత్రం చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ జానయ్య. గవర్నమెంట్ ఫామ్ అయింది. గవర్నమెంట్ ఫామ్ అయితేనే ముఖ్యమంత్రి మంత్రుల చుట్టూ అడుక్కోవాల్సిన పరిస్థితి, ముఖ్యమంత్రి దగ్గర బిల్లు కోసం పోవాల్సిన పరిస్థితి ఏంటి అధ్యక్ష? ఇది చాలా బాధాకరం.